ఈ వార్తను మీకు సమర్పిస్తున్నవారు న్యూ విజన్ జూనియర్ కాలేజ్ డే అండ్ రెసిడెన్షియల్. Dano Furnitures, Pink and Blooms, Beauty Salon and Spa for men and women, Swati Xerox and Flex. The largest furniture manufacturer in South Asia presents a wide range of furniture manufactured at number of factories. For more information, visit www.damroindia.com. Damro, South Asia's largest furniture manufacturer. Exclusive authorized dealer Uhita Agencies near Government Hospital, Vaira Road, Khammam. Call 9180210449. నమస్కారం. సి న్యూస్ వార్తలకు స్వాగతం. నా పేరు తేజస్వి. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్రంలో అభివృద్ధి పనులు శరవేగంగా నడుస్తున్నాయి. ఖమ్మం జిల్లా పర్యటనలో మంత్రి కేటీఆర్. టెన్నిస్ క్రీడా అభివృద్ధి కోసం చర్యలు తీసుకుంటాం. టెన్నిస్ క్రీడా శిక్షణ శిబిరంలో కలెక్టర్, ఎస్పీలు. ఖమ్మం బాలాభవన్లో చిన్నారులకు సంగీత శిక్షణ తరగతులు ప్రారంభం. పెద్ద ఎత్తున తరలి వస్తున్న చిన్నారులు. ప్రభుత్వం సంక్షేమాన్ని పరుగు పెట్టిస్తుందని, అందులో భాగంగా ఖమ్మం జిల్లాలో అభివృద్ధి పనులు శరవేగంగా నడుస్తున్నాయని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. జిల్లాలో పలు అభివృద్ధి పనులకు మంత్రి శ్రీకారం చుట్టారు. కరువన్నది మాసిపోయి మా పగలను కన్నా రోజులు కానరాగా, కరువన్నది మాసిపోయి మా కలను కన్నా రోజులు కానరాగా. ఖమ్మం జిల్లా ఇల్లందు మండలం హనుమంతులపాడు వరకు 1,20,00,000తో రహదారి నిర్మాణ పనులకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడారు. ప్రతి గ్రామానికి రహదారులు నిర్మించి రవాణా సౌకర్యాలు నిర్మించాలనే ఉద్దేశంతో రాష్ట్రంలో రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్నాయని, సంక్షేమ వసతి గృహ విద్యార్థులకు సన్నబియ్యం అందించిన ఘనత ఈ ప్రభుత్వానిదేనని మంత్రి చెప్పారు. మన రాష్ట్రంలో ఏ పరిస్థితుల్లో కూడా గతంలో ఇచ్చిన విధంగా అరకొర పెన్షన్లు ఉండవు, 200 రూపాయల పెన్షన్లు ఉండవు. కడుపు నిండా పేదవాళ్ళకు భోజనం పెట్టే విధంగా, వారికి ఆసనలో ఉండే విధంగా 1000 రూపాయల పెన్షన్లు, 1500 రూపాయల పెన్షన్ ఇస్తామని చెప్పినాం. ఈరోజు ఆ మాటలు నిలబెట్టుకుని మళ్ళీ ముందుకు వచ్చినామని గర్వంగా చెప్తా ఉన్నాం. గత కార్మికులతో కలిపి వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, నేత కార్మికులు, గీత కార్మికులు అందరినీ కలుపుకుంటే 37 లక్షల మందికి పెన్షన్ ఇస్తున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం గర్వంగా చెప్తా ఉన్నాం. గతంలో ఇచ్చిన దానికంటే 8 లక్షల పెన్షన్లు ఎక్కువగా ఇస్తా ఉన్నాం మనం. గత ప్రభుత్వం తెలంగాణలో ఆనాడు 29 లక్షల పెన్షన్లకు సంవత్సరానికి 200 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టేది. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 5 రెట్లు ఆ మొత్తం పెరిగింది. మన పెన్షన్ల మొత్తం పెరిగింది కాబట్టి దేశం మొత్తంలోనే అత్యధిక పెన్షన్లు చెల్లిస్తున్న రాష్ట్రం మనమే కాబట్టి ఈరోజు సంవత్సరానికి 4,000 కోట్ల రూపాయలు కేవలం పెన్షన్ల నిధులు చెల్లిస్తున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. రేషన్ కార్డులో చెప్పిన మాత్రమే ఉంటే ఈరోజు ఆ పరిమితి పెంచి 6 కిలోలు ఇస్తున్నాం. ఇంటికి 20 కిలోల నిబంధన ఉండే ఒక సీలింగ్ ఉండేది, ఆ సీలింగ్ కూడా తీసేసి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి 10 మంది ఉంటే అది 60 కిలోల బియ్యం ఇస్తున్న మనసున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అని చెప్పుకోవడం గర్వంగా చెప్తా ఉన్నాం. మా ఊరి చెరువు నుండి ఊరంతా సిరులు పండి మా పల్లె చల్లకుండా, వరసల్లిన పక్షులన్నీ అలలపై ఆటలాడ మా ఊరు చేరుకోగా,
అనంతరం సూలానగర్ ప్రాథమిక వైద్యశాలను మంత్రులు కేటీఆర్, తుమ్మల నాగేశ్వరరావు తనిఖీ చేశారు. విధులకు హాజరు కాని 3 వైద్య సిబ్బందిని మంత్రి కేటీఆర్ సస్పెండ్ చేశారు. ఇందులో వైద్యుడు శ్రీను నాయక్, యూడీసీ ఉపేందర్, ఓఎస్ నళిని తక్షణమే సస్పెండ్ చేయాలని కేటీఆర్ ఆదేశించారు. అనంతరం మంత్రులు మాట్లాడుతూ పేద ప్రజలకు వైద్య సేవలు అందించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ప్రాథమిక వైద్యశాలను ఏర్పాటు చేస్తే వైద్య సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, ఇలాంటి చర్యలు ఉపేక్షించేది లేదని మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం రఘునాథపాలెం మండలంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రులు శంకుస్థాపనలు చేశారు. మంత్రుల వెంట కలెక్టర్ ఇలంబర్ది, జెడ్పీ చైర్పర్సన్ కవిత, ఇల్లందు ఎమ్మెల్యే కొరం కనకయ్య, బాలసాని లక్ష్మీనారాయణ, రాజేందర్, పలువురు జెడ్పీటీసీలు పాల్గొన్నారు. మళ్ళీ పెరిగినప్పుడల్లా కూడా ఎమ్మెల్యేలు కావాలి కూడా ఆయన గారు శాంక్షన్ ఇస్తున్నారు. ప్రతి రహదారి ప్రజా సౌకర్యార్థం ఏ రకంగా ఉండాలో ఆ రకంగా నిర్మాణం చేసి ఖమ్మం జిల్లా తెలంగాణ రాష్ట్రంలో అన్ని రంగాల్లో అగ్రగామిగా ఉండే బాధ్యత మీరు తీసుకుంటామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా చేస్తున్నారు. ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఆశకు తగ్గట్టుగా, ఆయన కోరికలకు తగ్గట్టుగా బంగారు తెలంగాణ నిర్మాణంలో ఆయన పడ్డటువంటి కష్టానికి ఆయన సాధిస్తున్నటువంటి తెలంగాణ ప్రజల ముఖంలో సంతోషం చూడాలని, పేదల యొక్క ఆనందాన్ని చూడాలని, అందరి బతుకులో ఆనందంగా ఉండేటట్టుగా తెలంగాణ భారతదేశంలో 29వ రాష్ట్రంగా పథకాలు రావాలనే కోరికని మేము నెరవేరుస్తామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. 30,000 కోట్లు, కాకతీయ మిషన్ కోసం 30,000 కోట్లు, రహదారుల కోసం 25,000 కోట్లు, అదేవిధంగా సంక్షేమం కోసం 27,000 కోట్లు. ఏ ప్రభుత్వం కూడా చేయలేనంత సాహసాన్ని ముఖ్యమంత్రి గారు తీసుకున్నారు. ఆ ప్రణాళికాబద్ధంగా నిధులు కూడా తీసుకొస్తున్నారు. మీరు చూశారు, గత 30 సంవత్సరాలుగా అందరం కూడా రాజకీయాల్లో ఉన్నాం. నేనల్లో ఎదురాలలో ఫుల్లుగా కాలం తెచ్చి మీ పంటలు పండించినటువంటి ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మా ఊరి చెరువు నుండి ఊరంతా సిరులు పండి మా పల్లె చల్లగుండా వరసల్లిన పక్షులన్నీ అలలపై ఆటలాడ మా ఊరు చేరుకోగా కరువన్నది మాసిపోయి మా పగలను కన్నా రోజులు కానరాగా కరువన్నది మాసిపోయి మా కలను కన్నా రోజులు కానరాగా. కిసాన్ ప్రాజెక్టు నేషనల్ టెన్నిస్ ఛాంపియన్షిప్ ఆధ్వర్యంలో ఖమ్మంలో వేసవి టెన్నిస్ పోటీలు ప్రారంభమయ్యాయి. ఈ పోటీలను కలెక్టర్ ఇలంబర్ది, ఎస్పీ షానవాజ్ కాసింలు ప్రారంభించారు. ఈ పోటీలు సర్దార్ పటేల్ స్టేడియంలో కొనసాగుతున్నాయి. టెన్నిస్ ఆట స్థలాన్ని ఏర్పాటు చేస్తామని, పిల్లలు, పెద్దలు సులభంగా ఆడే ఆట టెన్నిస్ అని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా పోటీలను కలెక్టర్ ఇలంబర్ది, ఎస్పీ షానవాజ్ ఖాసింలు ప్రారంభించారు. కిసాన్ ప్రాజెక్టుకు నేషనల్ టెన్నిస్ ఛాంపియన్షిప్ ఆధ్వర్యంలో సాగుతున్న ఈ టెన్నిస్ క్రీడకు క్రీడాకారులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. కలెక్టర్, ఎస్పీలు టెన్నిస్ ఆడి అలరించారు. పెద్ద ఛాంపియన్ కావాలని ట్రై చేస్తారు. అట్లా కాకపోయినా డెఫినెట్గా లైఫ్లో ఎప్పటికీ టెన్నిస్ అనేది ఒక అడిక్షన్గా ఉండిపోతుంది. ఎనీ గేమ్ ఈజ్ లైక్ అడిక్షన్. సో దాంతో మీకు మంచి ఫిజికల్ ఫిట్నెస్ కూడా రావడంతో పాటు మెంటల్ ఫిట్నెస్ కూడా మనకి బాగా వస్తుంది ఎనీ గేమ్తోని. కాబట్టి ఈ గేమ్ని ఎంకరేజ్ చేయడం అనేది చాలా మంచి విషయం. దీంట్లో ఈ ఈవెంట్ని ఆర్గనైజ్ చేసిన అందరికీ నా వన్స్ అగైన్ మై కంగ్రాచులేషన్స్. సెకండ్ థింగ్ ఏమిటంటే, ఈరోజు పిల్లలందరూ కూడా కార్టూన్లో చూసి కార్టూన్స్ తర్వాత ఈ మొబైల్ గేమ్స్ దీంతో పాడైపోతున్నారు. దాంతో మైండ్ కూడా పాడైపోతుంది. దాంతో అవి మనం పేరెంట్స్ అందరూ కూడా డిస్కరేజ్ చేస్తూ ఇట్లాంటి అవుట్డోర్ గేమ్స్ని మనం డెఫినెట్గా ఎంకరేజ్ చేయాలా. సో మూడోది, ఈరోజు పార్టిసిపేట్ చేయడానికి వచ్చేసిన చాలా చిన్నపిల్లలు చూస్తున్నాయి ఇక్కడ, అందరికీ కూడా నా కంగ్రాచులేషన్స్.
కానీ వాతావరణం చాలా వేడిగా ఉంది. సో మీరందరూ కూడా మంచిగా నీళ్లు తాగి డీహైడ్రేషన్ ఏం కాకుండా వీ హెవ్ టు టేక్ కేర్, బికాజ్ డీహైడ్రేషన్లో పడిపోతారు. సో 44-45 టచ్ చేస్తుంది. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు టేక్ కేర్. And I request Balakrishna also, in future tournaments we may organize another one in winter season, so that will be helpful because winter is a nice time to play. But over a period of time, I look at it a different way. Some sports develop only because of not winning tournaments or getting some accolades for the state. Only when role models are created, the sports develop. So in tennis, we have a lot of role models. In badminton also, we have a role model. Both are from Hyderabad. So when role models are there, especially from girls, it is quite encouraging. So we don't have a dearth of role model. Mahesh Bhupati, Leander PS. India also has a fair share of name in the tennis world. When Krishnan duos were playing, that also at that time India had some name. His father also was a prominent player. So over a period of time, it has not taken roots as it should have taken. But we are not out of the picture. Nobody can forget India in the name of tennis. So it is the responsibility of the youth today, especially the boys and girls. If they take to these kind of tournaments, that gives them the competitive edge. That is very essential. Sports is not only for playing and entertaining the crowd or for entertaining yourself or keeping yourself satisfied. It also means having your competitive ranking go up in the fair play and in the sporting spirit. So your ranking should also go up. Your skills should also get upgraded. So it's a continuous process. Sports has almost become a science. It has become a pride of the nation or for any society, to be precise. So with this, I feel very happy to be part of this vast occasion of Nationals for under 16 boys and girls. I do wish them well. Play hard and try to imbibe good spirits in yourself. రేణుకా చౌదరి తమకు డబ్బు తిరిగి ఇవ్వకుంటే తెలంగాణలో జరిగే రాహుల్ గాంధీ పర్యటనను అడ్డుకుంటామని రాంజీ భార్య కళావతి స్పష్టం చేసింది. రేణుక వ్యవహారంపై ఈ నెల 12వ తేదీన సోనియా గాంధీని కలవనున్నట్లు ఆమె పేర్కొంది. ఈ సందర్భంగా రామ్జీ భార్య కళావతి లంబాడీ కుల సంఘాల ఆధ్వర్యంలో స్థానిక ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. గత ఎన్నికల్లో రేణుకా చౌదరి వైరా అసెంబ్లీ టికెట్ ఇప్పిస్తానని చెప్పి వైద్యుడు రామ్జీ వద్ద 1,10,00,000 రూపాయలు తీసుకున్న విషయంపై రామ్జీ భార్య కొంతకాలంగా ఆరోపణలు చేస్తుంది. అయితే రేణుకా చౌదరి వ్యవహారం ఈ నెల 12వ తేదీన సోనియా గాంధీని కలిసి చెబుతామని, అప్పటికి న్యాయం జరగకపోతే తెలంగాణలో జరిగే రాహుల్ గాంధీ పర్యటనను లంబాడా సంఘాల ఆధ్వర్యంలో అడ్డుకుంటామని ఆమె తెలిపింది. ఈ సమావేశంలో లంబాడాల సంఘం నాయకులు పాల్గొన్నారు. రాహుల్ గాంధీ పర్యటన మాత్రం ఆమె వచ్చినప్పటికైనా మా గిరిజనుల వాళ్ళు దాదాపు 10 లక్షల మంది ఉన్నారు.
అతను పాదయాత్రకైనా అడ్డుకోవడానికి సిద్ధంగా ఉన్నాం మేము. మా మనీ మాకు ఇచ్చేయాలి. ఆ లేని పక్షాలు నా పిల్లలిద్దరిని తీసుకొని నేను ఆంజనేయ స్వామి గుడికి వచ్చి ప్రమాణం చేస్తానండి. ఆమె నేను డబ్బు ఇచ్చినట్టు నేను అంటాను. ఫస్ట్ వాటర్ పోసుకుంటాను. ఆమె వాళ్ళ మనవాడిని తీసుకొచ్చి పోసుకోనని చెప్పండి. దీనికి మళ్ళీ రివర్స్గా నేను ఎలాంటి ప్రెస్ మీట్లో పెట్టాను, ఎలాంటి మీడియా ముందుకి రాను, ఆమె డబ్బు కూడా అడగను. నా డబ్బులు నేను డబ్బు ఇచ్చినట్లు ఆమె దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి, నా దగ్గర కూడా ఉన్నాయి. ఆమె మనసుకి తెలుసండి డబ్బులు తీసుకున్నట్లు, కానీ ఆమె డబ్బు తీసుకోలేదని అంటుంది. ఇలాంటి మందిని ఇంకెంతమంది నన్ను చంపేస్తుందో ఏమో ఈ రేణుక చౌదరి. పార్టీ పరంగా మేము కాంగ్రెస్ తరతరాలుగా కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళమే మేము కూడా, కానీ ఆమెకి మాకు ఎటువంటి శత్రుత్వం లేదు. నా డబ్బు నాకు తిరిగి ఇవ్వాలి. కానీ ఒకళ్ళ మీద నింద మోసే గుణం కానీ, ఒకళ్ళను మోసం చేసే గుణం కానీ నా జాతి కానీ నాకు కానీ లేదు. మీరు నిజంగా తీసుకున్నారు కాబట్టి మేము పోరాటం చేస్తున్నాం. మా జాతి సాంప్రదాయం ప్రకారం, మా కుల ఆచారం ప్రకారం, హిందూ సాంప్రదాయం ప్రకారం ఖమ్మం నడిపోట్లో ఉన్న ఆంజనేయ స్వామి గుడి దగ్గర డాక్టర్ రాంజనాయక్ భార్యని వాళ్ళిద్దరిని పిల్లల్ని తీసుకొచ్చి పసుపు నీళ్ళతో ప్రమాణం చేపిస్తా. డబ్బులు తీసుకోలేదని నువ్వు నీ మనవాడిని తీసుకొని వచ్చి ప్రమాణం చేయి, డబ్బులు వదిలేస్తా. కానీ నువ్వు కాలయాపన చేసి రేపిస్తా ఎల్లుండిస్తా అని చెప్పి మాయ మాటలు చెప్పి ఇక్కడున్న నీ బ్రోకర్ల ద్వారా మా మీద పత్రిక ప్రకటన ఇప్పిస్తే లంబాడి జాతి భయపడదు. అందులో నేను అసలే భయపడను. భయపడవలసిన అవసరం నాకు అసలే లేదు. నేను చెప్తున్నా, నా సవాల్ని స్వీకరించండి. లేకపోతే మీరు తప్పు చేసినట్టే, మీరు తీసుకున్నట్టే ఈ జిల్లా ప్రజలు నమ్మవలసిందే. అదే అంతేకాకుండా రాహుల్ గాంధీ పాదయాత్రను తెలంగాణలో అడుగు పెట్టనీయం. దానికంటే ముందే మా డాక్టర్ రాంజనాయక్ భార్య యొక్క సమస్య పరిష్కరించవాలి. పరిష్కరించని ఎడల 10 లక్షల మంది లంబడవుతో రాహుల్ గాంధీ పాదయాత్రను అడ్డుకుంటామని సవాల్. కాంగ్రెస్ డివిజన్ కమిటీలు కొనసాగుతున్నాయి. కాంగ్రెస్ 18వ డివిజన్ కమిటీని 31 మందితో ఎన్నుకున్నారు. కాంగ్రెస్ పార్టీ పేద ప్రజలకు అండగా ఉంటుందని, ఎన్నికైన కమిటీ సభ్యులు ప్రజలతో మమేకం కావాలని నాయకులు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా 18వ డివిజన్ కమిటీ కాంగ్రెస్ నాయకుడు ఒడ్డెబై నరసింహారావు అధ్యక్షతన జరిగింది. డివిజన్ అధ్యక్షుడిగా బోస్ చందర్రావు, సెక్రటరీగా నగిశెట్టి రాధాకృష్ణ, పబ్లిసిటీ చైర్మన్ అనిశెట్టి గిరి, వర్కింగ్ ప్రెసిడెంట్గా షేక్ చిన్నమస్తాన్, సెక్రటరీగా చింతల వీరభద్రం, వారితో మొత్తం 31 మందితో కమిటీని ఎన్నుకున్నట్లు నాయకులు తెలిపారు. పార్టీ బలోపేతం కోసం ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కృషి చేయాలని ఒడ్డెబై నరసింహారావు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు. ఆ కమిటీ కూడా చేసే పనులు ఏంటని చెప్పేసానంటే, మీ సమస్యలు ఏమున్నా కూడా ఎమ్మటి కమిటీ దృష్టికి తీసుకెళ్ళండి. వాళ్ళ యొక్క అవకాశం ఉన్నంత వరకు వాళ్ళు అధికార దృష్టి తీసుకెళ్ళేసి ఆ సమస్య పరిష్కారం కోసం వాళ్ళు కృషి చేస్తారు. లేదా నా దృష్టి పట్టుకొచ్చి నేను కృషి చేస్తాను. ఒకవేళ వాళ్ళతో నాతో కాలేదు అనుకుంటే మన ఖమ్మం ఎమ్మెల్యే మనకు పువ్వాడ నాగేశ్వరరావు, మన పువ్వాడ అజయ్ కుమార్ గారు మనకు అందుబాటులో ఉన్నారు. పువ్వాడ అజయ్ కుమార్ గారు దృష్టి తీసుకెళ్లేసి అవసరం కలెక్టర్ గారి దగ్గరికి, అవసరం ఎస్పీ గారి దగ్గరికి, అవసరం ఆర్డీ గారి దగ్గర తీసుకెళ్ళి కూడా ఆ సమస్య మనం పరిష్కరించుకునే విధంగా మనం కృషి చేద్దాం. రేపు రాబోయేటువంటి కార్పొరేషన్ ఎన్నికలు అవి 6 నెలలకు వస్తాయా, సంవత్సరానికి వస్తాయి, ఎప్పుడైనా రానివ్వండి. ఏది వచ్చినా కూడా ఈ 18వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ కంచుకోటగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత మనందరి మీద ఎందుకు చెప్తామని చెప్పేసానంటే, మొన్న అజయ్ కుమార్ గారు ఎమ్మెల్యేగా పోటీ చేశారు. 542 ఓట్ల మెజార్టీ, ఖమ్మంలో అత్యధిక మెజార్టీ మనమే ఇచ్చాం. సుల్తాన్ గారు ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు హైయెస్ట్ మెజార్టీ 502 ఓట్ల మెజార్టీ మనమే ఇచ్చాం. ఇది కాంగ్రెస్ పార్టీ వాటి కాబట్టి ఇంద్రలక్ష్మి గారు 608 ఓట్లతోటి ఈ తెలంగాణ జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల మొత్తం మీద హైయెస్ట్ మెజార్టీ కూడా ఇంద్రలక్ష్మి గారిని గెలిపించారు. కాబట్టి ఏమంటానని చెప్పేసానంటే, రేపు భవిష్యత్తు రాబోయే ఎన్నికలలో వార్డు బీసీ అవుతుందా, ఎస్సీ అవుతుందా, ఎస్టీ అవుతుందా, ఇంకో నిలబడతారా, నేను నిలబడతానా, వీళ్ళు నిలబడతారా సంగతి. ఎవరు నిలబడ్డా కూడా అత్యధిక మేరతో గెలిపించుకోవాల్సిన బాధ్యత ముఖ్యంగా ఈ హాల్లో కూర్చున్నటువంటి మనందరం యొక్క విషయాన్ని మీరు తెలియజేస్తారండి. బ్రిటన్లో చిన్న విరామం. The largest furniture manufacturer in South Asia, presents a wide range of furniture manufactured at Damro factories. For more information, visit www.damroindia.com. Damro, South Asia's largest furniture manufacturer. Exclusive authorized dealer Uhita Agencies near Government Hospital, Vaira Road, Khammam. Cell 9180210449. The largest furniture manufacturer in South Asia, presents a wide range of furniture manufactured at Damro factories. For more information, visit www.damroindia.com. Damro, South
South Asia's largest furniture manufacturer. Exclusive authorized dealer Uhita Agencies near Government Hospital, Vaira Road, Khammam. Cell 9180210449. 3 బులెటిన్లోకి స్వాగతం. ప్రపంచ నవ్వు యోగా దినోత్సవాల సందర్భంగా వాకింగ్ విత్ లాఫింగ్ యోగా ర్యాలీని ఆదివారం ఖమ్మంలో ప్రారంభిస్తున్నట్లు, ఈ ర్యాలీని కలెక్టర్ ఇలంబర్ది ప్రారంభించనున్నట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా లాఫింగ్ నిర్వాహకులు స్థానిక ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. నవ్వు యోగా ర్యాలీ ఆదివారం స్థానిక పెవిలియన్ మైదానం నుంచి సర్దార్ పటేల్ స్టేడియం వరకు కొనసాగుతుందని వారు పేర్కొన్నారు. నవ్వు వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుందని, శరీరంలో ప్రతి కణంలో ఎండార్ఫిన్ హార్మోన్లు ఉత్తేజితం అయి వ్యాధి నిరోధక శక్తి పెరుగుతాయని వారు పేర్కొన్నారు. ఈ ర్యాలీ ప్రారంభానికి కలెక్టర్ ఇలంబర్ది, జిల్లా జడ్జి రమేష్, వైద్యులు సత్యనారాయణ రెడ్డి తదితరులు పాల్గొంటారని, నగర ప్రజలు ర్యాలీలో పాల్గొని విజయవంతం చేయాలని వారు కోరారు. లాఫ్టర్ యోగా ఫౌండేషన్ ఫౌండర్ నేను. రేపు ప్రపంచ నవ్వు దినోత్సవం సందర్భంగా ఖమ్మంలో పెవిలియన్ గ్రౌండ్ 6 గంటల నుంచి ఉదయం 6 గంటల నుంచి వాకింగ్ విత్ వాకింగ్ కార్యక్రమాన్ని చేపడుతున్నాం. ఈ కార్యక్రమంలో నవ్వుకుంటూ నడవటము. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ గారు, జిల్లా జడ్జి గారు వస్తున్నారు. ఈ కార్యక్రమంలో వేలాదిగా వందలాదిగా తరలి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తూ ఈ నవ్వడం ద్వారా సమాజ అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పేసి కార్యక్రమం కోసం రేపు చెప్తా ఉన్నాం. అదేవిధంగా యోగా డేను కూడా పురస్కరించుకొని ఈ కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి అందరు రావాలి. నవ్వే ధైర్యం, నవ్వటమేనండి మనిషి యొక్క లక్ష్యం. నవ్వే జీవితం, నవ్వించడమే జీవిత పరమార్థం, నవ్వకపోతే జీవితం వ్యర్థం అని చెప్పేసి చరిత్ర పుస్తకాలు చెప్తా ఉన్నాయి. ఈ కార్యక్రమానికి అందరు రావాల్సిందిగా లాఫింగ్ యోగా ఫౌండేషన్ ఫౌండర్గా మీ అందరినీ నమస్కారాలతో ఆహ్వానిస్తూ ఆనంద్ భారత్ కి జై, ఆరోగ్య భారత్ కి జై. ఖమ్మం నగరంలోని బాలభవన్ కేంద్రంలో చిన్నారులకు వేసవి సంగీత శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయి. ఈ శిక్షణ తరగతులను డిప్యూటీ డీఈఓ బస్వరాజు ప్రారంభించారు. శిక్షణ తరగతులకు నగరంతో పాటు పరిసర ప్రాంతాల చిన్నారులు తరలివచ్చారని శిక్షణ నిర్వాహకులు తెలిపారు. బాలభవన్లో వేసవి శిక్షణలో భాగంగా చిన్నారులకు కూచిపూడి, నృత్యం, చిత్రలేఖనం, గాత్రి సంగీతం పలు వాటిపై శిక్షణ ఇవ్వనున్నట్లు, శిక్షణకు ఒక్కో సబ్జెక్టుకు 50 రూపాయల ఫీజుతో 2 నెలల పాటు శిక్షణ ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. చిన్నారుల నుంచి వచ్చిన ఫీజును ప్రభుత్వానికి పంపనున్నట్లు వారు తెలిపారు. ఈ శిక్షణ చిన్నారుల మానసిక ఉల్లాసం, దృఢత్వానికి తోడ్పడతాయని నిర్వాహకులు పేర్కొన్నారు. శిక్షణ అనంతరం చిన్నారులకు ప్రభుత్వం నుంచి సర్టిఫికెట్లు ఇచ్చే ఆలోచన ఉన్నట్లు, వచ్చే నెల 10వ తేదీ వరకు శిక్షణ కొనసాగుతుందని శిక్షణ సూపరింటెండెంట్ రాధా తెలిపారు. జిల్లా బాలభవన్లో తేదీ 2/5/2015 నుండి 10/6/2015 వరకు ప్రత్యేకంగా యాసవి శిక్షణ తరగతులు నిర్వహించబడుతున్నవి. యాసవి శిక్షణ తరగతిలో బోధించు పాఠ్యాంశాలు: చిత్రలేఖనం, కూచిపూడి నృత్యం, గాత్ర సంగీతం. ఒక్కొక్క బోధనకి ఒక్కొక్క స్టూడెంట్ ఇచ్చే సభ్యత రుసుము 50 రూపాయలు. ఇవి ప్రభుత్వ ఖజానాలో చెల్లించబడును. మామూలుగా పిల్లలు ప్రైవేట్ స్కూళ్ళల్లో చదవాలంటే 1500, అంటే గాత్రం, సంగీతం, డ్యాన్సు. ఇవి ప్రైవేట్ స్కూళ్ళల్లో చదవాలంటే 1500, 2000 ఉంటున్నాయి. మధ్యతరగతి నిరుపేద కుటుంబ పిల్లలు ఎక్కువగా 5 సంవత్సరాల నుండి 16 సంవత్సరాల పిల్లలు దీన్ని ఉపయోగించి వాళ్ళల్లో ఉన్న ప్రతిభను ఎలుకి తీసుకోవడానికి ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వ పరంగా ఏర్పడిన సంస్థ బాలభవనం. కాబట్టి ఈ యాసవి తరగతులను పిల్లలు యాసవి సెలవులు వృధా కాకుండా బాలభవన్లో తమ ప్రతిభను నిరూపించుకోవడానికి చక్కని అవకాశాన్ని ఉపయోగించుకుంటారని కోరుకుంటున్నాను. అది గాని చదువుకుంటాను. మా పాప 9th చదువుతుంది. సంగీతం అంటే నాకు చిన్నప్పటి నుంచి బాగా ఇంట్రెస్ట్. డ్యాన్స్ అంటే అప్పుడు మా వల్ల కాలేదు. మా పాప కన్నా కొంచెం ఈ సమ్మర్లో నేర్పిస్తే అదర్ యాక్టివిటీస్ ఏదో ఒకటి ఉండాలి కదా అని చెప్పి మా పాపను నేను జాయిన్ చేయడం జరుగుతుంది. దాంట్లో ఇంకా ఎక్కువ రాణించాలని అనుకుంటున్నా. మా పాపతో పాటు అందరూ కూడా ఇంక మంచిగా నేర్చుకోవాలి, మంచి సంగీతం అడ్వాన్స్లో అవ్వాలని కోరుకుంటున్నా. సెకండ్ క్లాస్ అవుతున్నారు. ఈ వేసవి శిక్షణ శిబిరాన్ని ఉపయోగించుకుంటే పిల్లలు చక్కగా
వాళ్ళకు ఉన్నటువంటి టాలెంట్స్ బయటకు వచ్చి వాళ్ళు చదువుల్లో ముందుంటానికి చాలా ఛాన్స్ ఉంటుంది. ఈ ప్రోగ్రాం నిర్వహిస్తున్నటువంటి డిప్యూటీ బస్సారావు గారికి చాలా ధన్యవాదాలండి. ఇది చక్కటి మంచి వేదిక. దీని అందరూ ఉపయోగించుకుంటే పిల్లలు వాళ్ళకు ఉన్నటువంటి ఆసక్తిని, వాళ్ళకు ఉన్నటువంటి కళని ఇంప్రూవ్ చేసుకొని వాళ్ళ భవిష్యత్తులో ఇది వాళ్ళకు ఒక ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ ఉంటుందని అనుకుంటున్నానండి. డ్రాయింగు మరియు ఈ డ్యాన్స్ ప్రోగ్రాము అదే మాదిరిగా సంగీతము పార్ట్ టైం అంటే ఈవినింగ్ మార్నింగ్ నేర్పడం కోసం బాలభవన్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి రెగ్యులర్గా ఎవ్రీ డే రెగ్యులర్గా జరుగుతూ ఉంటుంది. సమ్మర్లో మాత్రం స్పెషల్గా పిల్లలకి సెలవులు కాబట్టి పిల్లలు 8 to 12 పిల్లలు నేర్చుకోవడానికి డ్రాయింగు మరియు డ్యాన్సు, సంగీతము ఇవన్నీ కూడా మరి తక్కువ ఫీజుతోటి ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఫీజు 50 రూపాయలు, నెలకి 50 రూపాయలు మాత్రమే, సంవత్సరానికి 50 రూపాయలు మాత్రమే ఇక్కడ ఫీజు పిల్లల దగ్గర నుంచి కలెక్ట్ చేయడం జరుగుతుంది. ఇది గవర్నమెంట్ సంస్థ అండి. తెలుగుదేశం పార్టీ సంస్థాగత ఎన్నికలు కొనసాగుతున్నాయి. రూరల్ మండలానికి సంబంధించిన ఎన్నికను ఆ పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ సభ్యత్వం తీసుకున్న ఓ కార్యకర్త ప్రమాదవశాత్తు మృతి చెందడంతో పార్టీ బీమా పథకం కింద 2 లక్షల రూపాయల నగదును నేతలు మృతుని కుటుంబ సభ్యులకు అందజేశారు. తెలుగుదేశం పార్టీ సంస్థాగత ఎన్నికలు కొనసాగుతున్నాయి. రూరల్ మండలానికి సంబంధించిన ఎన్నికను ఆ పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ సభ్యత్వం తీసుకున్న ఓ కార్యకర్త ప్రమాదవశాత్తు మృతి చెందడంతో పార్టీ బీమా పథకం కింద 2 లక్షల రూపాయల నగదును నేతలు మృతుని కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా రూరల్ టీడీపీ కమిటీని ఎన్నుకున్నారు. పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటుందని, ఏ ఒక్కరు కూడా అధైర్యపడవద్దునని టీడీపీ జిల్లా అధ్యక్షుడు బ్రహ్మయ్య కార్యకర్తలకు భరోసా ఇచ్చాడు. పార్టీ సభ్యత్వం తీసుకున్న కార్యకర్తలకు ప్రమాద బీమా సౌకర్యాన్ని పార్టీ కల్పిస్తుందని, అందులో భాగంగా ప్రమాదవశాత్తు చనిపోయిన ఓ కార్యకర్త కుటుంబానికి పార్టీ నేతలు బ్రహ్మయ్య, స్వర్ణకుమారి 2 లక్షల రూపాయల నగదును అందజేశారు. కమిటీ ఎన్నిక పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు. సంస్థాగతంగా టీడీపీ పార్టీ బలంగా ఉందని, పార్టీ నుంచి కొంతమంది నేతలు వెళ్లినా కార్యకర్తలు మాత్రం పార్టీ వెంటే ఉన్నారని స్వర్ణకుమారి స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీ మండల కమిటీలు ఏర్పాటు చేసుకునేవారు. కానీ ఈసారి మొదటిసారిగా మరి ఒకే రోజు సమావేశం పెట్టుకొని ఇప్పటికీ ఈ జిల్లాలో 5 నియోజకవర్గాలు అయిపోయినాయి. పినపాక, భద్రాచలం, సత్తుపల్లి, వైరా అయిపోయినాయి. ఈరోజు పాలేరు నియోజకవర్గం పెట్టుకున్నాం. ఈరోజు కూడా మరి సామరస్యంగా సమర్థంగా పనిచేసేటటువంటి నాయకులు ఎందుకంటే తెలుగుదేశం పార్టీ గత 33 సంవత్సరాలు తీసుకుంటే 2 మాటలు. ఈ పార్టీ పుట్టగానే 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చింది. దేశంలో ఏ రాజకీయ పార్టీ రాలేదు. అటువంటి పార్టీ తెలుగుదేశం. మొట్టమొదటిగా పేదవాడి గురించి ఆలోచించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. 2 రూపాయల కిలో బియ్యం ఇచ్చింది, పొట్ట నిండా అన్నం తింటారు. కట్టుకోవడానికి జనతా వస్తానిచ్చింది తెలుగుదేశం పార్టీ. ఎన్నికల తర్వాత తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు, గ్రామ శాఖలు, మండల శాఖలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. పాలేరు నియోజకవర్గంలో సభ్యత్వం కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేసుకున్నాం. గ్రామ శాఖలన్నీ కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈరోజు మరి ముఖ్యంగా మండల కమిటీలో ఏకగ్రీవంగా ఏర్పాటు చేసుకోవాలని తీర్మానం చేసుకోవడం జరిగింది. అలానే మన సభ్యత్వం తీసుకున్నటువంటి రూరల్ మండలంలో సాలే అనేటువంటి ఒక ఆమె చనిపోవడం వల్ల 2 లక్షల రూపాయలు బీమా సౌకర్యం కూడా కల్పించడం జరిగింది. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు
నిజమైనటువంటి కార్యకర్తలు, నికాసైనటువంటి కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. కొంతమంది స్వార్థపరులు పార్టీని విడిపోయినా కూడా ఏమి ఇబ్బంది లేదు, ఉన్నటువంటి పార్టీని. ఖమ్మం నగరంలోని ఎస్ఆర్ఎన్ బీజేఎన్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శ్రీ అమర్నాథ్ యాత్ర ఎగ్జిబిషన్ కొనసాగుతుంది. ఈ యాత్రకు జిల్లాలోని పలువురు హాజరై ఎగ్జిబిషన్ లో సందడి చేస్తున్నారు. ఎండాకాలంలో పెద్దలను చిన్నారులను శ్రీ అమర్నాథ్ యాత్ర ఎగ్జిబిషన్ ఆకట్టుకుంటుంది. ఎగ్జిబిషన్లో ఉన్న పలు రకాల వస్తువులు అందరినీ అలరింపచేస్తున్నాయి. జిల్లాలోని పలువురు ప్రముఖులు ఎగ్జిబిషన్లో సందడి చేస్తున్నారు. ఎగ్జిబిషన్లో అమర్నాథ్ యాత్ర హైలైట్గా నిలుస్తుంది. వెళ్ళిపోకే బుజ్జి తల్లి మన కథ షురు కానివే. ఓ కళ్ళు నిన్ను చూసేసాయే, నువ్వు నిధి నచ్చేసిందే, నీకోసం ప్రాణం పెట్టైనా. అరే చిన్నదానా నీకోసం, ఆ చిన్నదానా చిన్నదానా నీకోసం. అరే చిన్నదానా నీకోసం, ఆ చిన్నదానా చిన్నదానా నీకోసం. ఓ బొండు మల్లి జారిపోకి గుండె అగిలి, ఇకపై అన్ని నువ్వేనే. ఓ కొత్త కొత్త కోరిక నువ్వే, కొత్త అవకాయ నువ్వే, కొత్త పాట నేనే పాడినా. అరే చిన్నదానా నీకోసం, ఓ చిన్నదానా చిన్నదానా నీకోసం. ఒరే చిన్నదానా నీకోసం, ఓ చిన్నదానా చిన్నదానా నీకోసం. సన్నాయో నిన్ను చూసి కొట్టుకుంది నాడి, ఇయన్ని పాపిడి పుల్లని మామిడి, ఎరుసం పిల్ల నువ్వు సొల్లుడి. ఓ సింగారి సింగారి రావే చేద్దాం సవారి, నువ్వు ఎదు పల్లెమని నా కన్యాకుమారి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాష్ట్రంలో అభివృద్ధి పనులు శరవేగంగా నడుస్తున్నాయి. ఖమ్మం జిల్లా పర్యటనలో మంత్రి కేటీఆర్. టెన్నిస్ క్రీడా అభివృద్ధి కోసం చర్యలు తీసుకుంటాం. టెన్నిస్ క్రీడా శిక్షణ శిబిరంలో కలెక్టర్, ఎస్పీలు. ఖమ్మం బాలాభవన్లో చిన్నారులకు సంగీత శిక్షణ తరగతులు ప్రారంభం. పెద్ద ఎత్తున తరలి వస్తున్న చిన్నారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సీనియస్ వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. ఈ వార్తను మీకు సమర్పిస్తున్నారు న్యూ విజన్ జూనియర్ కాలేజ్ డే అండ్ రెసిడెన్షియల్.
Dano Furnitures, Pink and Blooms, Beauty Salon and Spa for men and women, Swati Xerox and Flex. The largest furniture manufacturer in South Asia, presents a wide range of furniture manufactured at number of factories. For more information, visit www.damroindia.com. Damro, South Asia's largest furniture manufacturer. Exclusive authorized dealer, Uhita Agencies, near Government Hospital, Vaira Road, Khammam. Call 9180210449.